గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ జాతీయ ఉద్యమంలో మరొక ఇంపార్టెంట్ టాపిక్ మనకు అనేక పోటీ పరీక్షలు అడిగారు. 2018 కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా ఈ టాపిక్ నుంచి గుర్తించండి. లాస్ట్ క్లాస్లో మనం జలియన్ వాలాబాగ్ సంఘటన మీద జరిగిన కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ కమిటీ పేరే హంటర్ కమిషన్. దాని రిపోర్ట్ అనేది చర్చించుకుందాం. ఇవాళ 1919 ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన పేరే ఖిలాఫత్ ఉద్యమం. ఖిలాఫత్ ఉద్యమం 1919. ఖిలాఫత్ ఏంటి? ఖిలాఫత్ ఉద్యమం అంటే ఖలీఫా. ఖలీఫా ఎవరి ఖలీఫా అంటే ప్రపంచంలో ఉన్న మహమ్మదీయుల మత పెద్ద ఖలీఫా. ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే టర్కీ దేశానికి చెందిన వ్యక్తి. బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదటి ప్రపంచ యుద్ధంలో మనకి బ్రిటన్ ఊడిపోయింది కాబట్టి మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ఓడిపోయింది కాబట్టి బ్రిటన్ దేశం ఏం తీసుకుందంటే ప్రపంచంలో మహమ్మదీయుల యొక్క మత పెద్దని పదవిని రద్దు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. అదే ఖిలాఫత్ ఉద్యమం. దానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. ఈ ఖలీఫా ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి టర్కీలో ఎవరంటే ముస్తాఫా కెమల్ పాషా. బాగా గుర్తుపెట్టుకోండి. ముస్తాఫా కెమల్ పాషా ఖిలాఫా ఉద్యమానికి టర్కీలో నాయకత్వం వహించారు. ముస్తాఫా కెమల్ పాషాకి ఏమని బిరుదంటే అటాటర్క్. బాగా గుర్తుపెట్టుకోండి. అటాటర్క్ అని బిరుదు, అంటే పరిపూర్ణుడు. అటాటర్క్ అని బిరుదు ఇతను కలుగు. మరి భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు జరిగినప్పుడు భారతదేశంలో కూడా ఉద్యమాలు జరగాలి. ఇందులో ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉందండి. హిందూ ముస్లిం ఇద్దరు 1906లో విడిపోయారు. ముస్లిం లీగ్ సంఘటన సందర్భంగా వీళ్ళిద్దరు విడిపోయారు. మళ్ళా కలవడానికి అవకాశం రాలేదు. ఇదే సందర్భంలో గాంధీ గారు 1917 నుంచి ఉద్యమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. గాంధీ గారు ఎదురు చూస్తున్నారు. ఎక్కడ మనకి హిందూ ముస్లిం ఇద్దరు కలిసిపోవాలని గాంధీ గారు ఆలోచన, ఎక్కడ అవకాశం దొరుకుతుందో అని. ఈ సందర్భంలో ఇది దొరికింది. ఏంటి? ఖిలాఫత్ ఉద్యమం. అందులో ముందు 2 సంఘటనలు మనకు జరిగాయి. కానీ హిందూ ముస్లింలు ఎక్కడ కలిసేందుకు అవకాశం రాదు. మరి భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వ్యక్తులు ఎవరంటే ఆలీ బ్రదర్స్. వీళ్ళు బొంబాయిలో ఏర్పాటు చేశారు. ఇంపార్టెంట్ అంటే వీళ్ళు బొంబాయిలో ఏర్పాటు చేశారు ఆలీ బ్రదర్స్. ఎవరు ఈ ఆలీ బ్రదర్స్ అంటే షౌకత్ అలీ, మహమ్మద్ అలీ ఇద్దరు ఉంటారు. వీళ్ళు భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించారు. అది తెలిసి గాంధీ గారు వీళ్ళతో కలిస్తే ఈ ఇద్దరి మధ్య చర్చలు జరిగి అనీ బిసెంట్ కోరిక మేరకు 1920లో గాంధీ గారు ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. చూడండి లాజిక్ ఎంత బాగుంది. అనీ బిసెంట్ కోరిక మేరకు 1920లో గాంధీ గారు ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. ఈ నాయకత్వం వహించి అధ్యక్షత వహించి 1920 ఆగస్టు నాటికి సింధు ప్రాంతాన్ని అన్నింటినీ సందర్శించి సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమవుతుందని చెప్పి గాంధీ గారు చెప్పారు. సో దీంతో హిందూ ముస్లింలు ఇద్దరు మళ్ళీ కలిశారు. మహమ్మదీయుల పక్కన గాంధీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఖలీఫా పదవిని రద్దు చేయడం మంచిది కాదు, మహమ్మదీయ మనోభావాలు మనం దెబ్బతీసినట్లు బ్రిటిష్ వాళ్ళు, ఖలీఫా పదవిని పునరుద్ధరించాలి అని చెప్పి మహమ్మదీయుల పక్కన మాట్లాడారు. కాబట్టి మహమ్మదీయులు మళ్ళా మనతో కలిశారన్నమాట. బ్రిటిష్ వాళ్ళ ఆలోచన ఏంటి? హిందూ ముస్లిం కలిసితో పరిపాలించడం మనం కష్టం, అందుకనే హిందూ ముస్లింలు ఇద్దరిని డివైడ్ అండ్ రూల్ అని చేస్తే మనకి ఈజీగా ఉంటుందని మహమ్మదీయుల పాలన. ఆ అవకాశం బ్రిటిష్ వాళ్ళకు 1906లో ముస్లిం లీగ్ సందర్భంగా వచ్చింది. కానీ ఆ అవకాశాన్ని ఎలాగ కలుపుకోవాలని భారతీయులు ఆలోచించారు. అక్కడ మనకి ఖలీఫా ఉద్యమం కలిసి వచ్చింది. అలా 1920 ఫిబ్రవరిలో కలకత్తాలో ఒక సమావేశం జరిగింది. దీనికి మా షౌకత్ అలీ అధ్యక్షత వహించాడు. అలాగే 1920 సెప్టెంబర్లో మనకి కలకత్తాలో మరొక సమావేశం జరిగింది.
సెప్టెంబర్లో. ఈ సమావేశంలో లాలా లజపత్ రాయ్ అధ్యక్షత వహించారు. లాలా లజపత్ రాయ్ అధ్యక్షత వహించి ఇక్కడ గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమం జరగాలని తీర్మానం పెట్టాడు. ఆ తీర్మానంలో గాంధీ గారికి అనుకూలంగా ఎక్కువ ఓట్లు వచ్చాయి, ప్రతికూలంగా తక్కువ ఓట్లు వచ్చినాయి. ఈ సందర్భంలో గాంధీ గారు మొట్టమొదటిసారి 1920 కలకత్తా సమావేశం తర్వాత మనకి జాతీయ నాయకుడిగా ఉద్భవించాడు. ఇది వెరీ ఇంపార్టెంట్. పోటీ పరీక్షల దృష్ట్యా చాలా కాంపిటీషన్ పరీక్షలు అడిగారు. గాంధీ గారిని జాతీయ నాయకుడిగా ఇక్కడి నుంచి పేర్కొనడం జరుగుతుంది. ఎక్కడంటే 1920 మనకి ఈ కలకత్తా సమావేశం. దాని తర్వాత 1920 నాగ్పూర్ సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం జరగాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఏర్పాటు చేశారు. 1920 నాగ్పూర్ సమావేశం. ఆ సమావేశానికి అధ్యక్షత వ్యక్తి ఏంటంటే వీర రాఘవాచార్య. దీన్ని దక్షిణ భారతదేశ మహామేధ వేది సెంటర్ టైటిల్ అండి. వీర రాఘవాచార్య. అలా మనకి ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఏర్పాటు చేయడానికి ఒక కలిసి వచ్చింది. దీంతో హిందూ ముస్లింలు కలిసి వచ్చారు. చివరికి 1921 జూలైలో అఖిల భారత ఖిలాఫత్ కాన్ఫరెన్స్ జరగడం జరిగింది. అఖిల భారత ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది 2018 పీసీ ఎగ్జామ్లో అడిగారు, కానిస్టేబుల్ ఎగ్జామ్లో. 1921 జూలైలో అఖిల భారత ఖిలాఫత్ ఉద్యమం జరిగింది. ఈ సందర్భంగా మహమ్మదీయులు పిలిపించారు. భారతీయ సైన్యంలో ఉన్న మహమ్మదీయులందరూ వెనక్కి రావాలి, ఖిలాఫత్ ఉద్యమంలో జాయిన్ కావాలి అని ఒక పిలుపునిచ్చడం జరిగింది. దీంతో హిందూ ముస్లిం ఐకమత్యమయ్యి భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమాన్ని బలంగా నిర్మించారు. దాంతో జాతీయ ఉద్యమంలో ఒక మంచి బలం దొరికిందని మనకి అలాగే ఈ పాఠ్యభాగంలో మనకి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరంటే ఒకరు ఆలీ బ్రదర్స్ ఉన్నారు కదా, షౌకత్ అలీ, మహమ్మద్ అలీ. వీళ్ళ ప్రత్యేకత ఏంటి, వీళ్ళ విధానాలు ఏంటి అనేది నెక్స్ట్ తరగతిలో ఒకసారి మనం ముందుకు వస్తానండి. కంటెంట్ చూస్తున్న వాళ్ళు, సార్ ఏపీ సెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి బాగా యూస్ఫుల్. ఒకసారి చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తప్పులు ఏదైనా ఉంటే నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను రెక్టిఫై చేస్తాను. కానీ వెరీ ఇంపార్టెంట్, అలాగే డైలీ నేను ఒక షార్ట్ నోట్స్ కూడా పెడుతుంటాను. ఆ షార్ట్ నోట్లో కాస్త యూస్ఫుల్ ప్రశ్నలు పెడుతున్నాను, ఒకసారి చూడండి. మరొకసారి నేను ముందుకు వస్తాను. రేపు క్లాస్లో మనకి ఆలీ బ్రదర్స్ గురించి చర్చిస్తున్నాం. థ్యాంక్ యూ.